బీఆర్ఎస్ కు ఒడిశా చీఫ్ గుడ్ బై. గిరిధర్తో పాటు మాజీ ఎంపీ సంజయ్ సైతం ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరున్న నేతలట. అబ్బాబ్బాబ్బా ఇంకే ఏముండలా పోయినరో నాకు అర్థం కాదు. విషయం ఏంటంటే అసలు ఏముందల్లా ఏమీ లేదు, అంత ఉత్తదే కథ. కేసీఆర్ కు బిగ్ షాక్. బీఆర్ఎస్ పార్టీ వీడిన ఒడిశా పార్టీ చీఫ్ పార్టీకి మాజీ సీఎం గమాంగ్ ఫ్యామిలీ గుడ్ బై. మాజీ ఎంపీ సంజయ్ కూడా ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరిన నేతలు. పార్లమెంట్ ఎన్నికల వేళ కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. బీజేపీ మాజీ సీఎం 9 సార్లు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సీనియర్ నేత గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ ను వీడున్నారు. నేడు ఆయనతో పాటు భార్య మాజీ ఎంపీ హేమ గమాంగ్, కుమారుడు శిశిర్ గమాంగ్, మాజీ ఎంపీ సంజయ్ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ తో ప్రాథమిక చర్చలు కంప్లీట్ అయ్యాయి. ఒకేసారి నలుగురు కాంగ్రెస్ లో చేరినారు. అయితే కాంగ్రెస్ లో దాదాపు 3 దశాబ్దాలకు పైగా కొనసాగిన 2015లో బీజేపీ చేరి గత ఏడాది జనవరి 25న రిజైన్ చేసి 2 రోజుల తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ వ్యవహారాలు చూస్తున్నారు. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న గమాంగ్ ఫ్యామిలీ మరో 4 నెలల్లో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కూటికి చేరుతున్నారంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అసలు 9 సార్లు ఎంపీ అట్టినాయి, 9 సార్లు కాంగ్రెస్ ఎంపీగా ఉండేట. ఇంత ఇక పొలిటికల్ అజ్ఞాని ఎవరు ఉండరేమో. కేసీఆర్ నమ్మి మోసపోయిన వాళ్ళ లిస్టు చాలా మంది ఉండడం జరిగింది వాస్తవంగా. సో అసలు 9 సార్లు ఎంపీగా గెలిచిన ఈరోజు కేసీఆర్ అసలు ఒక సిద్ధాంతం లేదు, ఒక రాద్ధాంతం లేదు, ఏదీ లేదు. ఎందుకు చేరిండో అర్థం కాని పరిస్థితి వాస్తవంగా చెప్పాలంటే. నిజంగా కూడా ఇక అసలు కేసీఆర్ అనేవాడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మళ్ళా భారతీయ రాష్ట్ర సమితి ఏదైతుందో దాన్ని తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు మనకే తెలుస్తూ ఉంది. ఇక తెలంగాణకి పరిమితం అవుతుంది, తెలంగాణకే పరిమితమై అసలు తెలంగాణలో ఉంటుందో ఉండదో కూడా తెలియదు వాస్తవంగా. కానీ మార్చి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేయబోతున్నాడు కేసీఆర్ మరియు కేసీఆర్ అండ్ కో. ఈ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.